ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర 1.5 monthలో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పిన అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, మీరు నన్ను నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, మరి శని వక్రగతి గురించి మాట్లాడదాము. శనీశ్వరుడు నార్మల్ గా ఉంటేనే కాస్త ఇబ్బంది, అందులోనూ మరి వక్రగతి ప్రభావం అంటున్నారు. మరి ఈ ప్రభావం ఎన్నాళ్ళు ఉంటుంది? మరి ఈ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. ముందుగా మనం మేషరాశి చూద్దాం. మరి శని వక్రగతి ఎప్పటి నుంచి మేషరాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఒక దగ్గరికి ట్రావెల్ చేస్తున్నటువంటి తరుణంలో ఒక సీఎం గారో లేదా ఎవరో పిఎం రిలేటెడ్ వెళ్తూ ఉంటే కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ ఉంటారు. మళ్లింపులు, దారి మళ్లింపులు, ఇటు నుంచి కాకుండా అటు నుంచి వెళ్ళాలి అనేటట్టుగా కానీ కొన్ని ఆ దారి మళ్లింపులను మనం అర్థం చేసుకోగలిగితే శని వక్ర దృష్టి వల్ల మనకు జరగబోయే మంచి చెడు ఉంటుంది ఇక్కడ వాస్తవానికి. అయితే ఇక్కడ శనైశ్వరుడు వక్ర దృష్టి మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క జూలై నెల 2026 27వ తారీఖు సోమవారం రోజు మనకు 1:26 AM తెల్లవారుజామున శనైశ్వరుడు వక్రగతి చెందబోతున్నాడు. మరి ఇది 2026 డిసెంబర్ 11 వరకు శుక్రవారము ఉదయం 5:01 వరకు కూడా ఉంటుంది. సో ఆ రోజు వరకు అంటే సుమారుగా ఒక 5 నెలలు మనకి ఇదేమిటి, ఇప్పుడు జూలై అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇందులో చివరి 2 నెలలు మాత్రం అత్యంత అద్భుతం ఉంటుంది. ఒక బంతిని మనము గోడకేసి కొడితే లేదా కింద కొట్టినా కూడా ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్గా కొడతామో అంతకంటే పైకి లేచి మళ్ళీ కింద పడుతుంది. వెనుకకు చూస్తున్నాడు అని చెప్పి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఈ యాంటీ క్లాక్ వైజ్ లో వెనక్కి తిరిగే డైరెక్షన్ లో, ఉదాహరణకు శనైశ్వరుడు 4వ భావంలో ఉంటే 4 నుండి 3ను చూస్తూ ఎట్ ద సేమ్ టైం నెంబర్ 5ను కూడా ప్రేరేపించే పరిస్థితి ఉంటుంది. కనుక ద్వాదశ రాశులలో మరి మేషరాశి, ఇక్కడ మేషరాశి వారికి మరీ ముఖ్యంగా కూడా చెప్పాల్సినటువంటిది ఏమిటి అంటే, నేను చెప్పేది ఒకటే విషయము. 2024 ఆగస్టు లేదా 2025 మార్చ్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా మీ పరిస్థితి బాగాలేదు. అది ఏ రకంగా బాగాలేదు మీకు నాకు మాత్రమే తెలుసు. ఆరోగ్యంగాన, అనారోగ్యంగాన, ఫైనాన్స్ రిలేటెడా, మ్యారేజ్ అయి భార్యాభర్తలకు గొడవలు జరగడము, భార్య ఇంటికి వచ్చి ఉండడాలు, భర్తతో కలిసిమెలిసి ఉండకపోవడాలు, అదేవిధంగా
ఇల్లీగల్ అఫైర్స్ బయటపడడాలు, పెద్ద మొత్తంలో మొన్నొకరు, నిజంగా ఇది ఎంతటి సంతోషకరమైనటువంటి విషయం అంటే చాలా 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 సంతోషకరమైనటువంటి విషయం. వారు యూకేలో ఉంటారట. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తారు. మన దగ్గర నుంచి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ తల్లి నా దగ్గరికి వచ్చింది, అమలాపురం నుండి. వాళ్ళ తల్లి నా దగ్గరికి వచ్చి ఒకటే విషయం మీద ఎంత బాగా అనిపించిందంటే, నాకు గురువు గారు జరిగింది జరుగుతుంది, అన్ని విషయాలు చెప్తున్నారమ్మా, నాకు బాగా అనిపించింది, మీరు ఒక్కసారి వెళ్ళి ఈ ఒక్క విషయం మీద కలవండి అని చెప్పన్నారు. సుమారుగా వారు కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 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 యాప్ను లాంచ్ చేద్దామని చెప్పి అటువంటి ప్లాన్లో ఉన్నారు వారు. మరి ఈ అమౌంట్ కనుక వారి వద్ద ఉన్న అమౌంట్ మొత్తము ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ యాప్ను కనుక మనకు లైక్ అది రిలీజ్ చేయగలిగితే, ఇప్పుడు ఓలా, ఊబర్ లెక్క, ఇంకా లైక్ జొమాటో దాని లెక్క వారు ఒక యాప్ను ఏదో రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నారు సంథింగ్. దయచేసి వద్దని చెప్పిన నేను, కళాఖండిగా వద్దండి అని చెప్పా. సో ఎందుకు అనేది ఇక నాకు వచ్చినటువంటి వారికి తెలుసు సిచ్యువేషన్. అంటే మనిషి తల మీద శనేశ్వరుడు కూర్చుంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి. నా దగ్గర డబ్బు ఉంది, నాకు డబ్బు వచ్చింది, లాటరీ తగిలింది, ఈ విషయాలన్నీ మనం ఎవరికైనా ఎప్పుడైనా చెబితే ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? వీని వద్ద నుంచి డబ్బులు ఏ విధంగా మనం రాబట్టుకోవాలని. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంటే దాచుకోవాలి, రోగాలుంటే చెప్పుకోవద్దు. నా దగ్గర 10 లక్షలు ఉన్నవి, వాడు అంటాడు 10 లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు నెలకు సుమారుగా 50,000 వస్తాయి, 5% వేసుకున్నా, లేదా మీకు ఎంత అన్నా వేసుకోండి, లక్షకు 5,000 చొప్పున వేసుకున్నా మీకు సుమారుగా 50,000 రూపాయలు మీకు నెలకు వస్తే హ్యాపీగా ఇల్లు మొత్తం గడిచిపోతుంది అంటాడు. నీకు అక్కడ ఒక ఆశ ఏర్పడుతుంది, వాడే నీకు దేవుడు అప్పుడు ఆ క్షణాన, అవునా కాదా? సో మన నెత్తి మీద ఉన్నటువంటి ఆ యొక్క శనేశ్వరుడు వారితో డబ్బులు వారికి ఇప్పించేసి హ్యాపీగా కూర్చుని పెట్టి వానికి కాఫీ పోసి టీ పోసి వాళ్ళ చేతిలో డబ్బులు పెడతాం. మనకు అప్పుడు తెలియదు ఈ డబ్బులు వాడు 2 నెలలు ఇచ్చి 3 నెలల తర్వాత కూడా ఇయ్యకుంటే ఏంది అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? రాదు మీకు. వన్స్ నన్ను కలవండి అని చెప్పేదే అందుకు. మీరు చేసేటువంటి పనులు ఏదైనా కానీ 100 రూపాయల పని కానివ్వండి, అసలు మన అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, నేను వారు రాగానే మీకు ఏం కావాలి ఏమిటని నేను ఎప్పుడెప్పుడు అడగలే. చాలా మంది మన 100 మంది వచ్చిపోయారు. 5 నెంబర్లు మన 5 నెంబర్లకు ఒక్కొక్క నెంబర్కు 100 ఫోన్లు, సుమారుగా 500 ఫోన్లు డైలీ. సో వారు వస్తే ముందు ఒక 5 నిమిషాలు నేను వారిని ఇంటర్వ్యూ చేయడమే ఉంటుంది. 5 మినిట్స్ నేను వారి గురించి తెలుసుకోవడము, వారికి సంబంధించినటువంటి విషయాలనే నేను చెప్తా. మీ జీవితంలో జరిగింది ఇట్లా ఉన్నది ఇదాన్ని అడిగిన తర్వాతనే మీ జాతక రీత్యా మీరు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అనేది మనం అట్లకి వెళ్తాం. కానీ ఏమైంది, ఏం బాధ, ఇదా అనవసరం నాకు. సో మేషరాశి వారి పరిస్థితి బాగా లేదు, అది గమనించుకోండి. అడుగు వేస్తే పిడుగులాగా ఉండాలి. మీకుండేటువంటి ధైర్యం కానీ మీకుండేటువంటి మనస్తత్వం కానీ చాలా మంచిది. కానీ సిచ్యువేషన్ బాగాలేదు, అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. శని వక్ర దృష్టి అనేటువంటిది వీరికి ఎంతో లాభాన్ని చేకూరుస్తూ లగ్నం వైపుగా కూడా పుష్ చేస్తున్నది. అంటే వీరు లగ్నంలోకి వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది కనుక అనారోగ్య సమస్యలతో పాటుగా ఏదైనా మనకు ఒక గొప్ప అవకాశం కూడా రావచ్చు. సినీ ఇండస్ట్రీలో ఉండేవారికి, డబ్బులు సంబంధించినటువంటి అకౌంట్స్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి, పోలీసు శాఖలో పనిచేసేటువంటి వారికి, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి లాటరీ కూడా దాకొచ్చు. అంతేందుకు, ఏదైనా లాటరీ కూడా దాకేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో భార్యాభర్తలకు ఖచ్చితంగా గొడవలయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఆల్రెడీ జరుగుతూ ఉన్నవి. చాలా మంది క్లయింట్స్ నా దగ్గరికి వచ్చారు, గమనించుకోండి. బంధువులతో మాట పట్టింపులు వచ్చే పరిస్థితి ఉంది, ప్రమాదాలు ఉన్నవి, అనారోగ్యము, మనశ్చింత, కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. దీంతో పాటుగా
వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, అభివృద్ధిలోకి వ్యాపారం రావాలి అని అనుకుంటున్నారో, నూతనంగా పెట్టాలి అని అనుకుంటున్నారో, లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకునేటువంటి వారికి కూడా కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని పనులు మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం అనే విధంగా సంకల్పం ఉంది కనుక కొన్ని పనులు మంచిగా జరగబోతూ ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు. ఇంకెన్ని రోజులు మీరు ఈ కష్టాలు? సుమారుగా మొన్న మళ్ళీ చెప్తున్నా 100 మంది వచ్చారు. ఆ 100 మందికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, వారికి ఇచ్చినటువంటి రెమెడీస్ కానీ మహా అద్భుతం. వారు ఇప్పటి వరకు ఎక్కడ నేను చూడలేదు గురువు గారు అని చెప్పన్నారు. చాలా సంతోషపడిపోయారు. మరి మీరెందుకు కాలాన్ని వృధా చేసుకుంటున్నారు? నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి మాట అంత ఈజీ కాదు. చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును ప్రసాదించేటువంటి దిశ అమ్మవారి యొక్క సహాయముతో మాత్రమే నేను మీకు చెప్పేటువంటి మార్గం. కనుక మీకు ఏ దారి ఒకవేళ మీరు ఎటు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలలో ఉన్నప్పటికీ కూడా మీ దారి నేనే అనేది గుర్తుంచుకోండి. మనసు నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఆల్ ద బెస్ట్. గురుగారు, మరి పరిహారాలు ఏమైనా తెలియజేద్దామా? ఈ 4 నెలల పాటు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు అంటే అన్నదానము, వస్త్రదానాలు, ఎవరికైనా హాస్పిటల్లో వాటర్ రిలేటెడ్ ఇవ్వడం కానీ, ఏదైనా దేవాలయంలో నవగ్రహాలను క్లీన్ చేయడం కానీ ఇలాంటివి చేసుకోండి. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను బట్టి పరిహారాలు ఫలించుతాయి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.